సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కి భారీగా ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించినటువంటి సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధంగా ఉన్నాయంటూ అమెరికా కోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి భారీ ఎదురుదెబ్బ, టారిఫ్లు చట్ట విరుద్ధం అంటూ యుఎస్ కోర్టు తీర్పు. టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించినటువంటి సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్లను పెంచినట్లుగా కోర్టు పేర్కొంది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. భారీగా విధించినటువంటి సుంకాలు పలు దేశాల మీద ప్రభావితం చూపాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికి పెంచినటువంటి టారిఫ్లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని యుఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కూడా కోర్టు అయితే అనుమతించింది. అప్పీళ్ల కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టులో పోరాటబోతున్నారు. ఈ నిర్ణయం మీద కోర్టును డొనాల్డ్ ట్రంప్ అయితే విమర్శించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అన్ని దేశాలపై విధించినటువంటి సుంకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వాణిజ్య భాగస్వాములపై విధించినటువంటి సుంకాలను తొలగించాలని పక్షపాత అప్పీళ్ల కోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రక్రియలో చివరకు అమెరికా విజయం సాధిస్తోంది. ఒకవేళ ఈ టారిఫ్లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుంది. అమెరికా మరింత బలపడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తోంది అంటూ డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టడం జరిగింది. దాంతోపాటుగా వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి సుంకాలు ఇప్పటికీ అత్యుత్తమ మార్గం అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మన తయారీదారులను, రైతులను అణగదొక్కేందుకు మిత్ర దేశాలైనా శత్రు దేశాలైనా అనైతికంగా విధించేటువంటి టారిఫ్లు అపారమైనటువంటి వాణిజ్య లోటు, వాణిజ్య అడ్డంకులను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో పోస్ట్ పెట్టడం జరిగింది. ఒకవేళ టారిఫ్లు ఎత్తివేస్తే ఈ నిర్ణయం అమెరికాను నాశనం చేస్తోంది అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కోర్టుని ఆయన విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు. అమెరికా ఉత్పత్తులను తయారు చేస్తున్నటువంటి మన కంపెనీలకు మద్దతుగా మనం నిలబడాలి. చాలా ఏళ్లుగా మన రాజకీయ నాయకులు టారిఫ్లను మనకి వ్యతిరేకంగా ఉపయోగించారు. యుఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అమెరికాను బలమైనటువంటి ధనిక శక్తివంతంగా మారుస్తాను అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే పేర్కొనడం జరిగింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టంను ఆయన అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో అమెరికా వాణిజ్య విభాగాల మీద భారీగా సుంకాలను అయితే విధించడం జరిగింది. బేస్ లైన్గా 10% టారిఫ్లను విధించారు. ఇక భారత్పై తొలుత 26% టారిఫ్లు విధించగా రష్యా నుంచి భారత్ చమురును తక్కువకు కొనుగోలు చేసి లబ్ధి పొందుతోంది అంటూ ఆ సాకు చూపించి అనంతరం ఆ సుంకాలను 50% అయితే పెంచారు. ఈ నెల 27 నుంచి పెంచినటువంటి టారిఫ్లు ఆల్రెడీ అమల్లోకి వచ్చాయి. ఇక టారిఫ్ల విషయంలో అంటే సుంకాల విషయంలో నిజంగా డొనాల్డ్ ట్రంప్కి భారీగా ఎదురుదెబ్బ అయితే తగిలింది. ట్రంప్ విధించినటువంటి సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆర్థికంగా ఇప్పుడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా సంక్షోభాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. మేము ఆ పరిస్థితిని పోగొట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఇది బలమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశాన్ని ఆర్థికంగా ఈ కోర్టు నిర్ణయం బలహీనపరుస్తుంది అన్నట్లుగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాణిజ్య లోటు పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి సుంకాలు ఒకటే అత్యుత్తమ మార్గం, మేము అందుకే సుంకాలను పెంచామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ పెంచినటువంటి సుంకాల మీద ఆయన వైఖరిని ఆయనే సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే
కోర్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ విధించినటువంటి సుంకాలు కొంతమేరకు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది. నిజంగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన వైఖరి తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆయన నిర్ణయాల పట్ల నిజంగా తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తూ కొంతమంది నిరసనలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు గతంలో. సో అసలు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇతర దేశాల ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఏమో తెలియదు, కానీ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికన్లే ఇబ్బంది పడుతున్నారని, ట్రంప్ నిర్ణయాలు అమెరికన్ల పాలిట శాపాలుగా మారుతున్నాయని, ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికాకే బెడిసి కొట్టేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా చాలామంది ఆర్థిక నిపుణులు, ఆర్థికవేత్తలు కూడా అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ దీని మీద వెనక్కి తగ్గుతారని అందరూ భావించారు, కానీ తగ్గేటువంటి పరిస్థితి అయితే లేదు. సుంకాలను తగ్గించేటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఆయన ఒక స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు అయితే డొనాల్డ్ ట్రంప్కి భారీగా షాక్ ఇచ్చింది. సుంకాల విషయంలో డొనాల్డ్ ట్రంప్కి అయితే భారీగా ఎదురు దెబ్బ తగిలింది. అసలు ట్రంప్ విధించినటువంటి సుంకాలు కొంత మేరకు చట్ట విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ అంశం మీద ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా సుప్రీంకోర్టులో పోరాడేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక సుప్రీంకోర్టులో ఎటువంటి నిర్ణయం వస్తుంది అనేది మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.